నమస్తేనా, మీ పేరు? ఏం చేస్తుంటారు? ఎలా అనిపిస్తుంది అన్న అక్కడ బెంగళూరులో? మరి ఏపీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? బాగానే ఉందా? ఎలా ఉంది ఇప్పుడు? ఇక్కడికి వస్తుంటారు ఎప్పుడన్నా? మీ సంతనూతల పాటు అభివృద్ధి ఎలా ఉంది? పథకాలన్నీ అందుతున్నాయన్నా? గెలుస్తారా మళ్ళీ జగన్? అవకాశం ఉంది, 80% ఉంది. అంటే ఇప్పుడు అమ్మఒడి ఉచిత పథకాలన్నీ చాలా ఇస్తున్నాడు కదా, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాడు అని కొంతమంది అంటున్నారు. దాంట్లో మీ అభిప్రాయం ఏంటన్నా? అమ్మఒడి గురించి, అమ్మఒడి కానీ దేని గురించి అయినా కూడా ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి జగన్ ఇలాంటి పథకాలు పెట్టినట్టు, దాంట్లో మీరు ఏమంటారు? అది కొద్దిగా ఉందండి. ఇప్పుడు 18 ఏళ్ళు ఇస్తున్నారు, సంవత్సరానికి ఇస్తున్నారు కదా. పింఛన్ ఇస్తున్నారు, మళ్ళా 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు కదా, అవి అందే వాళ్ళకి అందుతున్నాయి. అది కూడా కొద్దిగా సోమరిపోతు అన్నారు కదా, దానికి కొద్దిగా మైనస్. 45 ఏళ్ళు డబ్బులు మైనస్ కాదు, డబ్బులు ఇవ్వడం పర్వాలేదు. పింఛన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇద్దరికి ఇస్తున్నారు. ఓకే, రెండు విధాలుగా ప్రజాధనం వేస్ట్. ఈసారి మీ సంతనూతల పాలలో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారన్నా? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఓకే, నమస్తేనా, మీ పేరు? నా పేరు బాపటి సుబ్బారావు. ఏం చేస్తుంటారు? యాదవ్ సినిమా ఆపరేటర్. సినిమా హాల్ ఆపరేటరా? ఓకే. ఎలా ఉంది మీ నియోజకవర్గం? సంతనూతల పాలలో ఎవరు గెలుస్తారు ఈసారి? సంతనూతల పాలలో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? డిగ్రీ బిఎస్సి బట్ సక్సెస్ మిస్టేక్ మోస్ట్ ప్రియం పర్సన్ గెలుస్తాడు ఆయన నవరత్నాలు అన్ని చేశాడు. దానికి వేస్తాం. పిచ్చి వస్తాయి మూడేళ్ళు, మా భార్యకి డబ్బులు వస్తాయి. అతను అంటే ఇష్టం వేసేది జనానికి. ఫేమస్ నేను. నా పేరు పుష్ప. తగ్గలే, నేను పుష్ప ప్యాస్ అని జగన్ మాకు ఇష్టం. ఓకే, దానికి వేసేది. ఓకే, మీ పేరు? ఏం చేస్తుంటారా? ఎలా ఉందన్న ప్రస్తుతం మీ సంతనూతల పాటు రాజకీయం? ఈ రాజకీయం మనం పట్టించుకోవట్లేదు. పోయినసారి ఎవరికి వేసి రోడ్డు? పోయినసారి విజయ్ కుమార్. ఇప్పుడు విజయ్ కుమార్ గెలుస్తారా మరి? సరే, ఖచ్చితంగా గెలుస్తాడా? ఎందుకని? జగన్ సంక్షేమ పథకాలన్నీ ఇస్తుండు. విద్యా దీవెనే మాకు ఎంతవరకు రాలేదన్న. 3 ఏళ్ళు వచ్చింది, మిగతా అసలు ఎంతవరకు మళ్ళీ ఈ అయిపోతుంది. చెప్పురా గెలుస్తారా ఈసారి? ఎవరు గెలుస్తారు ఈసారి? విజయ్ కుమార్. పైన ఆయన బీజేపీ వస్తుంది. పైన బీజేపీ ఆడ కాదు, ఏపీలో టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? జగన్ 175 అంటుండు. 175 వస్తాయి. 0 మాట. అంతేనా?